హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ లక్కీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర చేసుకునే ముందు మనం 1/2 కేజీ వంకాయలను తీసుకొని వాటిని కట్ చేసుకునే ముందు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వంకాయలకు ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు వంకాయ చక్కగా ఫ్రై అవ్వడానికి. ఈ వంకాయను వాటర్లో వేసి ఉంచినట్లయితే ఇవి కలర్ అనేది మారకుండా ఉంటాయి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని అందులో మనము దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, వీటన్నిటిని తీసుకొని మనము చక్కగా వేయించుకోవాలి. ఈ పొడి అనేది మనకు సూప్ పెట్టుకుంటాము కదండి, గుత్తి వంకాయలో చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ నువ్వులు, వీటన్నిటిని వేసి మనము చక్కగా వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నువ్వులు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, పల్లీలు, ధనియాలు, కొబ్బరి కూడా అలాగే వేసుకోవాలి. కాకపోతే నేను ఇప్పుడు పొడి ఉంది, పొడి వేస్తాను. మనము వంకాయలను అన్నింటినీ చక్కగా అన్నింటికి ఘాట్లు పెట్టుకొని పక్కకు వాటర్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటినీ చక్కగా వేయించుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం మిక్సీలో వేసినప్పుడు కాస్త చల్లవే వేసుకుంటాము కాబట్టి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు చల్లారాయండి. తర్వాత దానికంటే ముందు మనము ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉల్లిపాయలను కూడా అలాగే వేయించుకోవాలి. 1 కప్ ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు చక్కగా వేగనివ్వాలి, గోల్డ్ కలర్ వచ్చేలాగా. ఇలా ఇంకా ఎక్కువే అండి, కొంచెం మాడినట్టుగా ఉండి ఇలా వస్తే సరిపోతుంది. అందులో మిక్సీ జార్లో ఇందాక స్పైసెస్ వేయించుకున్నాము కదండి, అవన్నింటినీ చక్కగా గ్రైండ్ చేసుకొని 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, తర్వాత 1 స్పూన్ ఉప్పు, మనకు సాల్ట్లో ఎంత ఉప్పు పడుతుందో అంత కరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ను ఇందాక వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా చల్లారిన తర్వాత ఇలా వేసుకొని అన్నింటినీ ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనకు చింతపులుసు కావాలండి, మనం ఆ చింతపండును కూడా ఇలా మిక్సీలోనే నానబెట్టుకుంటాం కదండి, ఆ నానబెట్టుకున్నది కూడా ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే చక్కగా మెత్తగా అయిపోతుంది. దానికి తగినంత వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన బాండీ పెట్టి మనము 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. అది చక్కగా వేడెక్కిన తర్వాత కొంచెం సాజీరా కూడా వేసుకొని వేగనివ్వాలి. మనము ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, వీటన్నింటిని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యిందండి. చూసారా, వాటర్ లేకుండా తీసి మనం ఈ వంకాయలను ఇలా ఆయిల్లో వేసుకొని మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి.
ఎందుకంటే ఆయిల్లో వేసి ఇలా మగ్గనిస్తేనే చక్కగా మగ్గుతాయండి వంకాయలు. ఇది ఒక వెరైటీ అండి. ఇంకోసారి ఎప్పుడైనా నేను ఇంకో వెరైటీ చేసి చూపిస్తాను. తర్వాత వంకాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్టుని ఈ వంకాయలలో వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఈ సూప్ని మనం చక్కగా ఉడకాలండి. నూనె పైకి తేలే వరకు ఉడకాలి. మనకు ఎంత సూప్ అవసరమో, సూప్ ఎలా ఉండాలి, మనకు లిక్విడ్ లాగానా కొంచెం తిక్కుగానా ఎలా చూసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనకి ఈ సూప్ అనేది వంకాయకి కూడా పడితేనే బాగుంటుంది. నేను కొబ్బరి పొడి ఉందా అన్నాను కదండి, పొడి వేసాను. 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఒకవేళ పొడి లేనట్లయితే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసుకోవాలి. ఇలా నూనె తేలింది కదండి, వంకాయ చక్కగా ఉడికింది, సూప్ కూడా రెడీ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. బాయ్ అండి.